ఓకే, గుడ్. సో ఇంకా మనము ఆలోచిస్తే దీన్ని ఇంకా ఏ విధంగా అనలైజ్ చేయొచ్చు అంటే ట్విన్ ఆర్ ఆల్టర్నేట్ సిరీసెస్ అంటే ఒక సిరీస్ ఓన్లీ అడిషన్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి ఓన్లీ మల్టిప్లికేషన్ ఉంటుంది. సపరేట్గా ఉంటుంది. ఇంతకుముందు డిపెండ్ అయ్యాం, ప్రీవియస్ నెంబర్ పైన డిపెండ్ అయ్యాం, డిపెండ్ కాకుండా ఉంటుంది. సో 1 is 3, ఇక్కడ ఉంది నెంబర్ 3, 4, 8, 10, 13 and 16 క్వశ్చన్ మార్క్. సో దిస్ ఈజ్ వాట్ అ సిరీస్ హియర్. సో 3కి 4కి ఏంటి లాజిక్, 4కి 8కి ఏంటి లాజిక్, 8కి 10కి ఏంటి లాజిక్, దీని లాజిక్ ఏంటి అని ఆలోచిస్తే ఇది +1, ఇది +4, ఇది +2, ఇదేమో +3, ఇదేమో +3 అవుతుంది. సో లాజిక్ మిస్ మ్యాచ్ అవుతుంది. దిస్ ఈజ్ నాట్ లైక్ దట్. ఇంకా ఏమన్నా లాజిక్ ఉందా అని ఆలోచిస్తే ఇఫ్ యూ అబ్జర్వ్ ఇట్ కేర్ఫుల్లీ, 3 దగ్గర నుంచి 8కి, 8 దగ్గర నుంచి 13కి, 13 దగ్గర నుంచి ఇక్కడికి ఆలోచిస్తే ఏమైనా లాజిక్ వస్తుందా అంటే ముందు ఇవి మ్యాచ్ కావాలి పక్కవి. సో 4 దగ్గర నుంచి 10కి, 10 దగ్గర నుంచి 16కి, ఇట్స్ +6 కాబట్టి నేను ఆల్టర్నేట్గా ఆలోచిస్తున్నా. సో ద నంబర్స్, ఇచ్చిన నంబర్స్ వచ్చేసి సిరీస్లో లేవు, ఆల్టర్నేట్ సిరీస్లో ఉన్నాయి. సో ఈవెన్ ప్లేసెస్లో ఉన్నదంతా ఒక సిరీస్ అయితే ఆడ్ ప్లేసెస్లో ఉన్నదంతా ఇంకొక సిరీస్ ఇది. సో 3 + 5, సో 8 + 5 అండ్ 13 + 5 ఉండాలి. వెరీ సింపుల్గా నాకు ఐడెంటిఫై అవుతుంది. 13 + 5 ఈజ్ 18 అనే ఆన్సర్ నేను చెప్పేస్తాను. వెరీ 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 ఈజీ. అయితే యూ షుడ్ ఏబుల్ టు అనలైజ్ ఇట్ ప్రాపర్లీ, రైట్? So if you are clear, type V in the comment box. So here is a problem. Now it's 2, 2, 12, 36, 80 and 150 and question mark. So just analyze it properly. ఇది ఏ సిరీస్ అయి ఉండొచ్చు. ఫస్ట్ ప్లీజ్ అబ్జర్వ్, ఆప్షన్స్ పక్కన పెట్టేయండి. ఫస్ట్ 2, 12, 36, 80 and 150. Please observe it properly and let me know which might be the series. అది అడిషనా, సబ్స్ట్రాక్షనా, జామెట్రికా, లేకుంటే క్యూబ్సా, స్క్వేర్సా, ఫస్ట్ అది మాత్రమే చెప్పండి. ఇంత టైం తీసుకోకూడదు. సో యూ షుడ్ ఏబుల్ టు, అది మల్టిప్లికేషనా, అడిషనా, ఏదో ఇలా ఆలోచించాలి. రైట్. సో దిస్ ఈజ్ 2, 12, 36, 80, 150 అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్? డిఫరెన్స్ ఈజ్ 10. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? డిఫరెన్స్ ఈజ్ 24. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఈ డిఫరెన్స్ ఎంత? ఇట్స్ 44. వాట్ ఈస్ ద డిఫరెన్స్? డిఫరెన్స్ ఈజ్ 70, రైట్? ఇంకా డిఫరెన్స్ మనం ఆలోచిస్తే హియర్ డిఫరెన్స్ ఈజ్ +14, డిఫరెన్స్ ఈజ్ +20, డిఫరెన్స్ ఈజ్ +26. సో ఇది నేను ప్రతిసారి డిఫరెన్స్ కనుక్కోండి అని చెప్పట్లేదు. యూ ప్లీజ్ అండర్స్టాండ్ ఇట్. సో డిఫరెన్స్ ఈజ్ +6 సో ఇట్ షుడ్ బి +6. సో +6 కాన్స్టెంట్ ఉంది కాబట్టి డిఫరెన్స్ షుడ్ బి +6 అనేది ఉండాలి. ఇక్కడ +6 అంటే 26 + 6 ఈజ్ +32 ఉండాలి. +32, 70 + 32 అంటే 102 ఉండాల్సి వస్తుంది. సో ఎప్పుడైతే 102 ఉంటుందో, సో డిఫరెన్స్ 102 ఉంటుందో యాడ్ చేస్తే 252 అయిపోతుంది. సో ఆన్సర్ ఈస్ 252. సో ఇఫ్ యూ ఆర్ క్లియర్, టైప్ CLR in the comment box. So here the numbers are 6, 14, 36, 98 and question mark. Please understand the logic. Just నాకు లాజిక్ చెప్పండి. I don't want answers because you should able to understand logic first. ఆన్సర్స్ ఆటోమేటిక్గా అవే వస్తాయి. ఆన్సర్స్ కాదు ఇంపార్టెంట్, లాజిక్ ఇంపార్టెంట్. లాజిక్ కంటే ఇంకా ఇంపార్టెంట్ అసలు ఆ నంబర్, ఆ సిరీస్ని ఏ విధంగా మీరు అనలైజ్ చేస్తున్నారు. దట్ అనాలిసిస్ పార్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు నేను ఆ విధంగా ఆలోచించాలి, +2నే ఎందుకు వేయాలి, -2నే ఎందుకు వేయాలి, *2నే ఎందుకు వేయాలి. సో దట్ షుడ్ బి వెరీ 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 ప్రిషియస్ ఇన్ అ బిగినింగ్ డేస్. మీకు ఎక్స్పర్టిజం ఎప్పుడు వస్తుందంటే ఇది క్లియర్గా ఉన్నప్పుడు మాత్రమే. ఏదో ఒక నెంబర్ ఐడియా వచ్చేసింది అయిపోయిందని అనుకోవద్దు. ఆన్సర్ రావడం కాదు ఇంపార్టెంట్, ఎలా వచ్చిందనేది ఇంపార్టెంట్. బికాస్ యు ఆర్ నాట్ ఎన్ ఎగ్జామ్. ఇదే ఈ రోజే ఎగ్జామ్ ఉందనుకోండి, ఆన్సర్ వస్తే చాలు, లాజిక్ అవసరం లేదు. బట్ యు ఆర్ ప్రాక్టీసింగ్. మీకు ఎగ్జామ్లో రిజల్ట్ బాగా రావాలంటే ఎట్ ప్రెజెంట్ యూ షుడ్ వర్క్ ఆన్ ఇట్. ఎస్ మాధవి, యు ఆర్ టెల్లింగ్ ఇట్స్ అడిషన్, ఇట్ మైట్ బి అడిషన్ సిరీస్. అడిషన్ సిరీస్ అంటే నంబర్స్ని అబ్జర్వ్ చేసి 6, 14, 36, 98 ఇంక్రిమెంట్ అయింది కాబట్టి దిస్ కెన్ బి అడిషన్ సిరీస్ అని చెప్తున్నాం. 6, 14 డిఫరెన్స్ ఈస్
6, 14 difference is, if I take a difference, it's just a plus 8. If I take a difference, it's just a plus 22. It's just a next మనము ఇంకా ఆలోచిస్తే 6, 2, so it's just 62. So if I observe here, am I getting any relevant series? ఏదైనా రిలవెంట్ సిరీస్ నాకు వస్తుందా, ఇలా ఉండొచ్చు అనేది ఇలా తెలిస్తే నెక్స్ట్ సిరీస్ ఏమై ఉండొచ్చు. సో ఈజ్ దేర్ ఎనీ డిఫరెన్స్ ఆఫ్ డిఫరెన్సెస్? సో 8 తీసేస్తే ప్లస్ 14, ఇక్కడ డిఫరెన్స్ నేను కనుక్కుంటే ఇదేమో 40. సో ఏమైనా లాజిక్ ఉందా? సో జస్ట్ లెట్ మీ నో. యా, ఇట్ మైట్ మల్టిప్లికేషన్. సో ఐఎమ్ జస్ట్ ఎరేజింగ్, దిస్ ఈజ్ నాట్ ద లాజిక్. సో ఎలా మనం ఆలోచించాలి? సో ఈ అనాలిసిస్ పార్ట్లో మీకు స్టార్టింగ్లో కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాం, రాను దీంట్లో టైం తక్కువ అయిపోతుంది. రీజన్ ఈజ్ యు ఆర్ ఏబుల్ టు అనలైజ్ ఇట్ ప్రాపర్లీ. గుడ్ నెంబర్స్, రైట్ నెంబర్స్ మీరు అనలైజ్ చేయగలుగుతారు. అనలైజ్ చేసే కొద్దీ మీ బ్రెయిన్ షార్ప్ అవుతూ ఉంటుంది, మీ నంబర్ ఐడెంటిఫికేషన్ స్కిల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ వాట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేది. సో రీజనింగ్లో మార్క్స్ ఎక్కువ రావాలి అంటే నాట్ ద ఫార్ములే, ఇట్స్ జస్ట్ అ లాజిక్. Not even the logic, it's just a practice. Not even the practice, you should able to analyze it properly. సో ఇవన్నీ చేస్తేనే రీజనింగ్లో ఎక్కువ మార్క్స్ వస్తాయి, స్కోప్ ఎక్కువ ఉంటుంది, తక్కువ టైంలో ఎక్కువ ప్రాబ్లమ్స్ చేయొచ్చు. ఎప్పుడు చేయొచ్చు? అనలైజ్ ప్రాపర్గా చేస్తే, ప్రాక్టీస్ చేస్తే. సో అనాలిసిస్ లేదు, పాడలేదు, రోజుకో ఎగ్జామ్ రాసేస్తూ ఉన్నాం అనుకోండి, వితౌట్ యూజింగ్ అంటే బ్యాక్ అండ్ మన వెరిఫికేషనే లేకుండా ఏం ఎగ్జామ్ రాశాను, ఏం తప్పులు చేశాను, ఈరోజు ఏం నేర్చుకున్నాను. సో తప్పులు చేయడం సహజం, కానీ ఆ తప్పుల నుంచి మనం ఏం నేర్చుకున్నాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చేసిన తప్పు మళ్ళీ చేయకుండా ఉండడమే వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒక్కసారి చేశారు మిస్టేక్, ఆ మిస్టేక్స్ని రికవర్ చేయాలంటే ఏం చేయాలి? యూ షుడ్ అనలైజ్ ఇట్. సో ఆ పాయింట్ దగ్గర మీరు వర్క్ చేయాలి. సపోజ్ ఒక టాపిక్లో ఒక చిన్న ప్రాబ్లమ్ని మీరు చేయలేకున్నారు, ఎందుకు చేయలేరు? దాని బ్యాక్గ్రౌండ్లో నాకు కాన్సెప్ట్ తెలీదా, లేకుంటే ఆ ప్రాబ్లం నాకు మల్టిప్లికేషన్ రాదా, లేకుంటే క్యాలిక్యులేషన్ చేయడం తప్ప, లేకుంటే ఏదో ఆ కరెక్ట్ సోర్స్ ఆఫ్ మిస్టేక్ అయితే మీకు తెలియాలి. ఎందుకు చేయలేకపోయాను అని తెలిస్తేనే మీరు అనాలిసిస్ చేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేస్తున్నారు అని. నెక్స్ట్ మీకు ఆన్సర్స్ చేయాలి అంటే ప్రజెంట్ తప్పు ఎందుకు చేశారో మీకు తెలియాలి, రైట్? సో ఇక్కడ 6, 14, 36 అండ్ 98 ఇది మీరు అబ్జర్వ్ చేస్తే మైట్ బి మల్టిప్లికేషన్ ఇలా ఉండొచ్చు, ఇంటూ 2 + 2 లేదా ఇంటూ 3 - 4. సో ఈ రెండిట్లో ఏదో ఒక లాజిక్ అయితే ఉండొచ్చు, రైట్? సో ఇంటూ 2 + 2 అని చెప్పాం కాబట్టి ఇంటూ 2తో ఇక్కడ ఆలోచిద్దాం. సో ఇంటూ 2 చేసే అనుకోండి, 14 × 2 ఏమవుతుంది? 28 అవుతుంది. 28 + 8 లేదా 14 ఇంటూ ఈ లాజిక్తో చేసామనుకోండి 14 × 3. 14 × 3 అంటే 42. 42 - 6 వేస్తే 36. ఓకే, కొంతవరకు ఐఎమ్ సేఫ్. ఇక్కడ నేను మళ్ళీ ఆలోచిస్తే ఇంటూ 2, 36 × 2 ఈజ్ 72, రైట్? 72, 98, 72 డిఫరెన్సెస్ ఎంత యాడ్ చేస్తే నాకు 98 వస్తుంది అంటే, సో ఐ షుడ్ యాడ్ 16. సో ఇక్కడ నేను ఆ లాజిక్ ఆలోచిస్తే ఇక్కడేమో +2 యాడ్ చేయమన్నా, ఇక్కడేమో +8 యాడ్ చేయమన్నా, ఇక్కడేమో +16 యాడ్ చేయమన్నా. లాజిక్ ఉండాలి కదా, ఏది పడితే అది యాడ్ చేసుకుంటూ ఉండడం కాదు కదా. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే 36 × 3